గుడ్ మార్నింగ్ స్వతంత్ర టీవీ డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్ DNA లైవ్ షోకి స్వాగతం. నేను కావ్య. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అటు జాతీయ స్థాయిలోనూ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అభివృద్ధి సమీకరణాలు ఒకవైపు, విమర్శలు ప్రతి విమర్శల యుద్ధాలు మరోవైపు సాగుతున్నాయి. నేటి DNA బులెటిన్లో మనం విశ్లేషించబోయే ముఖ్యమైన అంశాలు ఇవే. మెట్రో ఫేజ్ 2 కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఏపీలో 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వం, కూటమికి కాక్రోచ్ల ప్రమాదం ఉందంటూ జగన్ ఇచ్చిన సంచలన వార్నింగ్, దేశవ్యాప్తంగా నియోజకవర్గాల ముఖ చిత్రాన్ని మార్చబోతున్న డీలిమిటేషన్ ప్రక్రియ, తెలంగాణలో హాట్ టాపిక్గా మారిన బీఆర్ఎస్ టైటిల్ వార్, వీటన్నింటిపై పూర్తి స్థాయి విశ్లేషణలు అందించడానికి సీనియర్ జర్నలిస్ట్ సుబ్బరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సార్ వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్ ముందుగా మీడియాలో వచ్చిన ప్రధాన వార్తల గురించి తెలుసుకుందాం. సో ముందుగా మనం ది పయనీర్ న్యూస్ పేపర్ చూసుకుంటే సార్, ఇందులో మనకి ముఖ్యమైన న్యూస్ ఏంటంటే రిజెక్షన్ ఆఫ్ రాజ్యసభ నామినేషన్, ఎపిక్స్ కోర్ట్ టు హియర్ నటరాజన్స్ ప్లీ టుడే, ఆల్ 3 బీజేపీ క్యాండిడేట్స్ ఎలెక్టెడ్ అన్అపోజ్డ్ ఇన్ ఎంపీ. సో మీనాక్షి నటరాజన్ది రాజ్యసభలో తనది నామినేషన్ రిజెక్ట్ చేశారు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సార్? యాక్చువల్గా నిన్న ఒక సందర్భంలో ఈ ప్రస్తావనకు వచ్చింది. 2-3 తెలుగు సామెతలు కూడా ఉన్నాయి. తలుపు చెక్కతో తానొకటంటే తమలపాకుతో నేరెండ అంటానే, అట్లాంటిది ఏదో రివర్స్లో తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో నేరెండ అంటా అని. అక్కడ 2 అంశాలు ఉంటాయి. రిలయన్స్లో పనిచేస్తున్న, రిలయన్స్లో దాదాపుగా 40 సంవత్సరాల అనుబంధం ఉన్న పరిమళ నత్వాని, అంటే ముఖేష్ అంబానీ నాన్నగారు ధీరుభాయ్ అంబానీ నుంచి ఆ గ్రూప్లో అంతర్గతుడిగా, ఆంతరంగికుడిగా, ఆ గ్రూప్ యొక్క దీర్ఘకాలికమైనటువంటి వ్యాపార ప్రయాణానికి ఒక విధమైనటువంటి కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్న పరిమళ నత్వాని ఎక్కడి నుంచి పడితే అక్కడి నుంచి రాజ్యసభకి వితౌట్ ఎనీ పొలిటికల్ పార్టీస్ ఇండిపెండెంట్గా నెగ్గేస్తూ ఉంటాడు. ఆయన నామినేషన్లో కూడా కొన్ని సమాచార లోపాలు, కొన్ని గ్యాప్లు అవి ఉన్నాయనేది మొన్న ఆ నామినేషన్ ఎలక్షన్ కమిషన్లో అవి వెల్లడించారు. కానీ ఆయనకి 24 గంటలు టైం ఇచ్చారు వాటిని సవరించుకోవటానికి. ఆయన 24 గంటల్లో సవరించాడు. ఆయన ఎన్నిక పూర్తి అయిపోయింది, సజావుగా ఆయన ఎన్నిక అయిపోయాడు. ఈవిడ మీద ఇప్పుడు వరకు ఉన్నది ఏంటంటే FIR కూడా నమోదు కాల. ఆవిడని మీ మీద ఎందుకు కేసు నమోదు చేయకూడదు అనే ఉద్దేశంతో కోర్టు ఆవిడకి ఏం చెప్పిందంటే, ఎందుకు మీ మీద ఒక విచారణ చేపట్టకూడదని. దాన్ని ఆధారంగా చేసుకుని ఇవాళ వాళ్ళు ఎన్నికల నామినేషన్ పత్రాలు సంపూర్ణంగా లేవనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కాకపోతే దాంట్లో అంత సహేతుకత అవేమీ లేవు. అది కేవలము ప్రతిపక్షం యొక్క సంఖ్యను, ఇప్పుడు రాజ్యసభలో దీనికి మన బీజేపీకి సంఖ్యాబలం 2/3 రావాలంటే ఇట్లాంటి చిన్న చిన్న వాళ్ళ యొక్క వీటిని కూడా నిలుపుదల చేస్తే కానీ తమ సంఖ్యాబలం పెరగదు. పరిమళత్వానికి ఎట్లా ఇచ్చారో అవకాశం 24 గంటలు, ఈవిడికి ఎందుకు ఇవ్వలేదు? అతను ఇండిపెండెంట్, ఇదేమో సుదీర్ఘకాలంగా భారత స్వతంత్ర కాలం నుంచి పనిచేస్తున్న ఒక రాజకీయ పార్టీ, భారత స్వతంత్రంతో మమేకమైన కాంగ్రెస్ పార్టీ, 100 సంవత్సరాల పైగా చరిత్ర, పైగా ఒక లేడీ, ఒక సౌత్ ఇండియన్ లేడీ. అట్లాంటి ఆవిడకి అట్లా రిజెక్ట్ చేయటం కేవలము కక్షపూరితంగానే తప్పితే దీంట్లో పెద్ద ఏమన్నా ఆవిడకి కూడా అవకాశం ఇచ్చుకుంటే ఆవిడ కూడా షీ వుడ్ హ్యావ్ అపీల్డ్ అండ్ షీ వుడ్ హ్యావ్ గాట్ ఇట్ క్లారిఫైడ్. అయితే ఇవాళ సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఆ సుప్రీంకోర్టులో ఇవాళ దానిపైన విచారణ చేపట్టబోతున్నారు. ఓకే, రైట్ సార్. అదేవిధంగా ఇంకొక మనం మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్టయితే, బీజేపీ నౌ ఇండల్జింగ్ ఇన్ సీట్ చోరీ ఇన్ రాజ్యసభ పోల్స్ అని రాహుల్ గాంధీ అంటున్నారు. సో ఏంది, బీజేపీ ఈసీతోని కుమ్మక్కయ్యి ఏం చేస్తుంది, సీట్ చోరీ చేస్తుందని రాహుల్ గాంధీ వాదిస్తున్నారు. దీన్ని మనం ఏ విధంగా చూసుకోవచ్చు? ఇప్పుడు మనం మాట్లాడిన నటరాజన్ గారి అదే సందర్భాన్ని ఉద్దేశించుకుని ఆయన తమకి, అంటే రాజ్యసభకి ఏంటంటే ఖచ్చితంగా శాసనసభ్యుల యొక్క సంఖ్య ఎలక్టోరల్ కాలేజీలో ఇంత అని ఉంటే కానీ పోటీ చేయరు. అట్లా తమకు అనుకూలంగా ఉందనే అక్కడ పోటీ చేస్తున్నారు. సో ఆవిడకి అవకాశం మెండుగా ఉన్నాయి. అట్లాంటి తమ స్థానాన్ని బీజేపీ లాగుకోవటంతో ఇంతకుముందు మనం ప్రస్తావించుకున్న అంశంలో దాని మీద విమర్శగానే ఆయన ఇది అన్నారు. అది చీట్ చోరియా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఇవాళ విచారణలో ఏంటనేది క్లారిటీ వస్తుంది. కానీ ఆ పద్ధతి ఇప్పుడు ఒకటేంటంటే చేసే పని ఒక
పనిని ఇలా చూడాలి, చేసే ఆ పనిని చేసే విధానం పద్ధతి దాన్ని కూడా అంతే సవ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. సో పైగా ఆవిడ ప్రతిపక్షానికి సంబంధించిన ఆవిడ, ఒక లేడీ, ఇట్లాంటి విషయాల్లో ఎలక్షన్ కమిషన్ ఇతరులకు ఇస్తున్న అవకాశాలు ఆవిడకి ఇవ్వట్లేదు. ఒక్కొక్క చోట ఎలక్షన్ కమిషన్ ఒకలా బిహేవ్ చేస్తుంది, అది పరిమళ నత్వాని విషయంలో ఒకలా బిహేవ్ చేస్తుంది. రిలయన్స్ రిప్రజెంటేటివ్, ఆయనకు పొలిటికల్ హిస్టరీ ఏం లేదు, రాజ్యసభలో కూడా ఆయన ప్రస్తావించడం మాట్లాడడం. ఓన్లీ రిలయన్స్ యొక్క వ్యాపార ప్రయోజనాలని పార్లమెంట్లో ఏం జరుగుతుంది అనేది ముందుగా తమకు సమాచారం ఉండాలి. ఈ చట్టాలు వస్తున్నాయి, ఈ చట్టాలకి ఇట్లా ఇట్లా రెస్పాన్సు, మనకి వ్యాపారానికి అడ్డు లేకుండా వ్యాపార అభివృద్ధికి వాళ్ళ రాజ్యసభలో ఉంటే కానీ వాళ్ళకి కొన్ని. సో రిలయన్స్ ప్రతినిధి అతను, ఒక రిలయన్స్ ప్రతినిధికి రాజ్యసభలో ఈజీగా ప్రతిసారి, లాస్ట్ టైం ఇక్కడ వైఎస్ జగన్ కూడా ఇచ్చాడు, ఆయన పార్టీ కండవ కాదు ఆఫీస్కి కూడా వచ్చినట్టు నాకు తెలియదు. పరిమళ నత్వాని లాస్ట్ టైము మన ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి నెగ్గారు. ముందు నుంచి ఉన్న పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కనబడరు, లాస్ట్ మినిట్లో వీళ్ళు వస్తారు, అట్లా నెగ్గేస్తూ ఉంటారు. సో ఎనీవే ఆయన మన రాహుల్ గాంధీ అన్న దాంట్లో ఇట్లాంటివి వింటే అది దానికి బలం చేకూరుస్తాయి. ఈ విధానాలు చూస్తూ ఉంటే నటరాజన్ విషయంలో ఒక అహేతుకంగా, ఒక కక్షపూరితంగానే వ్యవహరించింది ఈసీ అనేటట్టుగానే అనిపిస్తుంది. ఎవరో దాంట్లో ఎఫ్ఐఆర్ ఉంటేనే మెన్షన్ చేస్తారు ప్రతి చిన్న చిన్న కంప్లైంట్లకి, అట్లని కేసు హిస్టరీని, అసెట్స్ హిస్టరీని, ఇట్లాంటివి ప్రతి చిన్న దానికి వెళ్ళి చూస్తే భారతదేశంలో సగం మంది రాజకీయ నాయకులు అసలు ఎన్నికల పోటీకి అనర్హులు అయిపోతూ ఉంటారు. సార్ అదే ఇప్పుడు మనం ఆంధ్రజ్యోతికి వెళ్దాం సార్ ఒకసారి. సో ఆంధ్రజ్యోతిలో మనం చూసుకున్నట్టయితే చాలానే వచ్చాయి సార్ ఇంపార్టెంట్ న్యూస్. ముందుగా మనం చూసుకున్నట్టయితే నిండా 2 ఏళ్ళు, ఎన్నో మెరుపులు, కొన్ని విరుపులు, 5 ఏళ్ల అరాచక చర్యలు, ఆర్థిక కష్టాలు, రివర్స్ విధానాలకు తెరపడి నేటికి 2 ఏళ్ళు, ఐయామ్ బ్యాక్ అంటూ నవ్యాంధ్ర తెరపైకి వచ్చి 2 ఏళ్ళు, చంద్రబాబు ముఖ్యమంత్రిగా కూటమి సర్కారు కొలువుదీరి 2 ఏళ్ళు. సో దీనిపైన మీరు ఏం చెప్తారు సార్? కూటమి సర్కారు ఇప్పటివరకు చేసిన మంచి కానీ, ఎదుర్కొన్న నష్టాలు కానీ, వీటన్నిటి గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే కోర్స్ కరెక్షన్ అని భారత రాజకీయాలు అంటే ప్రపంచ రాజకీయాల్లో కూడా ప్రజాస్వామ్యానికి కొన్ని పరిమితులు, కొన్ని లూప్ హోల్స్ అనుకోండి, లేకపోతే ఒక విధమైనటువంటి లిమిటేషన్స్ ఉన్నాయి. ఆ లిమిటేషన్స్లో ఒక లిమిటేషన్ ఏంటంటే, అఫ్కోర్స్ పొలిటికల్ పార్టీ ఎగ్జిస్టెన్సే రాజ్యాంగంలో దాని గురించి మెన్షన్ లేదు. లోకస్ స్టాండీ అంటారు, అంటే మొత్తం మన భారత రాజ్యాంగాన్ని పైనుంచి కింద దాకా చదివిన రాజకీయ పార్టీ అనే పదం దొరకదండి మీకు. అయినా సరే వీళ్ళు వచ్చి కబ్జా చేసి వీళ్ళు చేస్తున్నారు. సరే, ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నామంటే, రాజ్యాంగంలో మరొక అంశం కూడా లేదు. అదేంటంటే, రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల పరిస్థితులకు అనుగుణమైన హామీల యొక్క అయ్యే ఖర్చు, ఆ ఖర్చుకు వచ్చే నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎంతవరకు హామీలు ఇవ్వచ్చు, దానికి పరిమితులు ఏంటి అనేది ఎక్కడ రాజ్యాంగబద్ధమైనటువంటి లేదంటే ఏ ఇతర సంస్థలు వాటికి ఏమీ పరిమితులు నిర్ణయించలేదు. సో ఎవడో ఒక తెలివైనవాడు వచ్చి కనుక ఇప్పుడు ఇస్తున్న ఈ పోటీ ఉచితాలకే ఇంకా ఎక్కువగా వెళ్ళి, నేను అందరికీ అన్నీ ఎల్లవేళలా ఫ్రీ, నేను మీకు క్రెడిట్ కార్డు ఇస్తాను, మీరు ఎవరు ఎంతైనా తీసేసుకోండి, మీకు లిమిట్స్ ఎంత 10 లక్షలు పర్ ఫ్యామిలీ, మీకు ఈ ఏదో మళ్ళీ బెనిఫిట్స్, ట్రాన్స్ఫర్లు, స్విచ్లు ఒకట అవన్నీ కాదు, యాపిల్ ఫోన్ కావాల్స్తే యాపిల్ ఫోన్ కొనుక్కోండి, యాపిల్ ల్యాప్టాప్ కావాల్స్తే ల్యాప్టాప్ ఏదైనా కొనుక్కోండి, ఫ్లైట్లో వెళ్ళండి, ఏదైనా, నేను సంవత్సరానికి మీకు 10 లక్షలు అని ఇచ్చేస్తే అది ఎవరి డబ్బు అసలు ఈ పథకాలకి ఇచ్చేది? ఎక్కడి నుంచి వస్తుంది? ప్రజల్లో కూడా ఇంకో తేడా ఉంది. భారతదేశంలో ప్రజలనే చాలా లూజ్గా మాట్లాడతాం. ప్రజలు అంటే ఎవరు? ఈ దేశంలో ట్యాక్స్ జీడిపి రేషియో, అంటే జీడిపి అంటే దేశ స్థూల ఉత్పత్తిలో ట్యాక్స్ రేషియో వన్ ఆఫ్ ది లోయెస్ట్. అంటే చాలామంది దేశంలో పన్ను కట్టరు. విదేశీ కార్లు ఇంట్లో 3 ఉంటాయి, 3 అంతస్తుల బిల్డింగ్లు ఉంటాయి, చాలామంది పన్ను కట్టరు. టోటల్ ఎంత ఉత్పత్తి అవుతుందో యావరేజ్, వరల్డ్ యావరేజ్ 45% ఉత్పత్తిలో 45% ట్యాక్స్గా రావాలి. మన దగ్గర 22-23 వస్తాయి. ఎందుకంటే ఎవరైతే పన్ను కట్టాలో వాళ్ళు పన్ను కట్టరు.
ఎలా ఎందుకు కట్టరంటే చాలా వాళ్ళకి ఈజీ మెథడ్స్ ఉన్నాయి. పన్ను కట్టే వాళ్ళు చాలా స్వల్పం. వాళ్ళు వాళ్ళ మీద రెగ్యులర్ ఒత్తిడి ఉంటుంది, వాళ్ళ మీద ఆదాయ పన్ను ఎప్పుడు పంపిస్తుంది, వీళ్ళు రిటర్న్స్ ఫైల్ చేయాలి. కానీ పన్ను కట్టిన వాళ్ళు అసలు కట్టరు, కానీ కట్టాల్సిన వాళ్ళే ఈ బెనిఫిట్స్ అన్నీ తీసుకుంటారు. ఇది ఎందుకు వెళ్తుందంటే ఆ విధంలో ఆయన ఏదో ఎన్నికల మేనిఫెస్టోలో 6 సూపర్ 6లు అవన్నీ చెప్పారు. దాని మీద ప్రతిపక్షాలు రకరకాలుగా ఆయన ఆలస్యం చేశారు. అమలులో కొన్ని పూర్తిగా వాళ్ళు చెప్పినవి చేయలేదు, కొన్నేమో చెప్పిన టైంకి చేయలేదు, అన్నీ వైఎస్ఆర్సీపీ చెప్తుంది. కానీ ఒకటేంటంటే యాక్చువల్గా ఈ సూపర్ 6 అమలు వీళ్ళని రాజకీయ పార్టీలని ఒక ఓట్ల బిచ్చగాలుగా మార్చేసినాయి. సూపర్ 6 కాదు, ఎన్నికల వేళ రాజకీయ నాయకులు చేస్తున్న హామీలు వాళ్ళని ఓట్ల బిచ్చగాలుగా చేసినాయి. ప్రజల్ని వీళ్ళు డబ్బు బిచ్చగాలుగా చేశారు సంక్షేమ పథకాల ద్వారా. వాళ్ళు ఇద్దరు రాజకీయ పార్టీలు ఒక బిచ్చగాళ్ళు, ప్రజలు బిచ్చగాళ్ళు. ప్రజల్ని వీళ్ళు పథకాల ద్వారా బిచ్చగాళ్ళని చేస్తున్నారు, వీళ్ళు బిచ్చగాళ్ళు అవుతున్నారు ఈ పథకాలు ఇస్తే. కానీ సో వాళ్ళు ఏం చేశారు, గతంలో వాళ్ళ హామీలు ఏంటి, దాని మీద మనం దాని మీద మాట్లాడవచ్చు. సరే, ఆంధ్రజ్యోతి ఎవరి పత్రిక ఎందుకు రాస్తుంది అనేది వాళ్ళకి తెలుసు, వీళ్ళకి తెలుసు. ఇప్పుడు కానీ 2-3 అంశాలు ఇక్కడ ప్రస్తావనార్హం. అదేంటంటే, మొదటిది ఒక విధంగా సంక్షేమ పథకాల విషయంలో 6 హామీల పథకంలో కొన్ని తమకున్న రాష్ట్రీయ ఆర్థిక వనరులు, సౌలభ్యాలు, నిధుల సమీకరణ, అప్పులు, దాని వడ్డీలు ఎన్నట్లు చూసి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు వాటికి ఒక పరిమితులు, ఒక కట్టడి చేయకపోతే ఈ దేశ భవిష్యత్తు చాలా అంధకారంలో పడుతుంది. చాలామంది సంక్షేమ పథకం అంటారు. సంక్షేమ పథకం అంటే దాని అర్థం ప్రజల యొక్క గౌరవాన్ని, ప్రజల ఆత్మగౌరవాన్ని, వాళ్ళని తమకు తాముగా వెన్నెముక తీసుకుని అధికారులను లేకపోతే ముఖ్యమంత్రినో రాజకీయ నాయకులను సూటిగా కళ్ళల్లోకి వెళ్ళి ప్రశ్నించే అవకాశం లేనంతకాలం, అలాంటి ఆ దిశగా ప్రయాణం జరగనంతకాలం ఒకళ్ళను ఒకళ్ళు మోసం చేసుకుంటూ ప్రజలను వాళ్ళని వీళ్ళు సో ఈ 2 సంవత్సరాల్లో అంతా జరుగుతున్నది ఏంటంటే పాపులిస్ట్ సంక్షేమం. అంటే ఆయన ఇన్ని ఇచ్చాడు, ఆయనకంటే నేను ఎక్కువ ఇవ్వాలి. సార్, అదేవిధంగా ఇంకో మెయిన్ హెడ్లైన్ చూసుకున్నట్టయితే దగా డిఎస్సి మెగా స్కామ్ అనేసి ఉంది సార్. సో చంద్రబాబు సర్కార్పై వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు. డిఎస్సి 2025 టీచర్ పోస్టుల భర్తీలో ప్రతి దశలో అవకతవకలు, లక్షల మంది అభ్యర్థుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ స్కామ్కు పాల్పడ్డారు. ప్రతిభావంతుల జీవితాలను దారుణంగా దెబ్బతీశారు. సో దీని మీద మీరేం చెప్తారు సార్? దానికి సంబంధించిన కొంత పారదర్శకత లోపించిందనేది ప్రాథమికమైనటువంటి నా అవగాహన. ఎందుకంటే వైఎస్ జగన్ అని అది అన్ని విషయాలు ఆయన ఆ ప్రెస్ మీట్లో ఇవన్నీ ఒక ఎత్తు అయితే, స్వయంగా ఒక 6 నుంచి 7 గోల్డ్ మెడల్స్ సాధించిన ఒక అభ్యర్థి, నేషనల్ గోల్డ్ మెడల్స్ 6 గత 10 సంవత్సరాల్లో 8-9 ప్రాంతాల్లో డిఫరెంట్ అన్ని గవర్నమెంట్ నేషనల్ లెవెల్ పోటీల్లోనే ప్రాథమికమైనటువంటి గోల్డ్ మెడల్ సాధించిన ఒక అభ్యర్థి స్వయంగా గోల్డ్ మెడల్స్ అన్నీ ఇట్లా చూపించాడు. పైగా దానికి సమాధానం వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక గోల్డ్ మెడల్ బదులుగా సిల్వర్ మెడల్ అని టైప్ చేశాడు. అంటే గోల్డ్ మెడల్ అప్లోడ్ చేశాడంట, సిల్వర్ మెడల్ అని టైప్ చేశాడు. అంటే ఆయన అక్కడ జగన్ ఒక కామెంట్ అన్నాడు, ఎవడన్నా గోల్డ్ మెడల్ కలిసి సిల్వర్ మెడల్ అని టైప్ చేస్తాడా? అయినా చాలామందికి ఆ స్పోర్ట్స్ కోటాలో పార్టిసిపేట్ చేసినట్టు కాకుండా స్పోర్ట్స్ కోటాలో ఏదో స్పోర్ట్స్లో ఎక్కడో లేగల వాళ్ళకి అభినవేశం ఉందని ఒక సర్టిఫికెట్ తెచ్చుకోండి మేము ఇచ్చేస్తామని చెప్పి వాళ్ళు డిస్ట్రిక్ట్ కాకుండా ఇంటర్ కాలేజీ అంటే కాలేజీ లోపల జరిగే వాటిల్లో వాళ్ళకి కూడా ఇచ్చేశారు. ఆ సర్టిఫికెట్ ఇష్యూ చేసేది వాళ్ళే, దాన్ని ధృవీకరించేదే వాళ్ళే అని ఆయన ప్రత్యక్షంగా క్యాండిడేట్లనే ప్రదర్శిస్తున్నప్పుడు, ప్రపంచమంతా తిరుగుతున్న లోకేష్ గారు అన్ని చోట్ల రష్యాకి వెళ్ళి అన్ని చోట్ల ఎక్కడ పడితే అక్కడే తానై కనబడుతున్న లోకేష్ తనే స్వయంగా ఆ పాయింట్ టు పాయింట్ వాళ్ళని నివృత్తి చేయొచ్చు, లేకపోతే ఆయన ఎవరినో నా దగ్గరికి పంపించమనండి అని చెప్పొచ్చు, లేకపోతే ఏదైనా వాళ్ళ స్వయంగా వాళ్ళ మీడియా సంస్థలు ఏవో ఉన్నాయి కదా, వాళ్ళ దాంట్లో వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి ఈ జగన్ పార్టీని నమ్మసంలా
లేకపోతే సాక్షి మీడియాని నమ్మవసరంలా. నీ సొంత మీడియాలు చాలా ఉన్నాయి తెలుగులో అత్యధిక మీడియాలు. అది ఓపెన్గా ఒక ప్లాట్ఫామ్ పెట్టి అందరినీ రమ్మనండి అని అట్లా కూడా చేయొచ్చు. లేదా ప్రభుత్వానికి కూడా ఒక చిత్తశుద్ధి ఉంటే దాని గ్రీవియన్స్ని ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా లైవ్లోనే చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆ డిఎస్సిలో అవకతవకలు వింటూ ఉంటే చూస్తూ ఉంటే వాళ్ళు వీడియోలు ఆడియోలు బయటకు వస్తున్నవి 1-2 కాదు, చాలా వస్తున్నట్లో వాళ్ళు ఇంతవరకు విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ప్రెస్ మీట్ పెట్టకుండా స్పందించకుండా వేరే వాళ్ళతో చేస్తున్నప్పుడే దాని మీద కొన్ని అనుమానాలు రేకెత్తే అవకాశం ఉన్నది. నివృత్తి చేసుకోవడానికి మొదటగా తానే ప్రొయాక్టివ్గా, ఎందుకంటే చాలా వాటిల్లో ఈ అవినీతి ఇవి చెప్తుంటారు కానీ అన్నిటిలో అవినీతి కాదు. యాక్చువల్ పరిస్థితులు రీత్యా కొన్ని ఖర్చులు ఎక్కిపోతాయి. అమరావతికి సంబంధించిన కూడా అట్లాంటివి వస్తూ ఉంటాయి. రోడ్లు టెండర్లో ఎక్కువ రేట్లు, నేషనల్ యావరేజ్ రేట్ల కంటే సగటు జాతీయ రేట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ప్రతి దాంట్లో అవినీతి అని చెప్పలేం కానీ పారదర్శకత, ప్రాసెస్ డిసిప్లిన్ అంటే విధానం అవన్నీ సరైన సక్రమ మార్గంలో జరగట్లేదని తెలిసి అట్లాంటి విమర్శ వచ్చినప్పుడు తమ నుంచి తామే ముందుగా ఇట్లా కాదు, ఈ హారిజాంటల్ మెథడ్లో ఎన్నుకున్న ప్రాతిపాదిక ఇది అంటే దీన్ని క్రైటీరియా ఇట్లా తీసుకున్నాం అందుకని దీనికి రాలేదు అనేది చెప్పాలి. ఎవరు ఏమాత్రము ఊర్లలో సర్టిఫికెట్లతోటి స్కూళ్ళకి ఎప్పుడు ఆ పదాలు వినని స్పోర్ట్స్, ఆ స్పోర్ట్సే తోటే కాంపిటీషన్లో పాల్గొనకుండా జాబులు వచ్చేసిన వాళ్ళు కనపడుతున్నప్పుడు ఇలా నేషనల్ వాళ్ళకి కూడా వాళ్ళదేంటో నిగ్గు తేల్చాల్సిన అవసరం అయితే ఉన్నది. యా రైట్ సార్. అదేవిధంగా ఇప్పుడు మనం వెలుగు పేపర్ చూసుకుందాం సార్, ప్రభాత వెలుగు పేపర్. సో అందులో మెయిన్ హెడ్లైన్ ఏముంది అని అంటే మహారాష్ట్రతో చర్చలకు సహకరించండి, ప్రధాని నరేంద్ర మోదీని కోరిన సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాలు చాలా ముఖ్యమని వెల్లడి. మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రతిపాదనలు ఆమోదించండి. RRR హైదరాబాద్ బందర్ పోర్టు ఎక్స్ప్రెస్ వేకు అనుమతులు ఇవ్వండి అని, అట్లాగే దాదాపు 6 కీలక అంశాలపై విజ్ఞప్తులు. నీతి ఆయోగ్ మీటింగ్ తర్వాత ప్రధానితో ప్రత్యేక సమావేశం. సో వీటన్నిటి గురించి సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో చర్చించడం జరిగింది. సో ఇవి ఎంతవరకు అమల్లోకి రాబోతున్నాయి, ఎంతవరకు సహకారం అందబోతుంది సెంట్రల్ నుంచి మనకి? నిజంగా దేశంలో ఫెడరల్ స్ఫూర్తి అంటే రాష్ట్రాల సమైక్యమే దేశము అనే సమాఖ్య స్ఫూర్తి కనుక ప్రధానికి ఉంటే కనీసం ఈ ప్రతిపాదనల్ని పరిశీలించాలి. ఇవన్నిట్లో చాలా వాటిలో న్యాయబద్ధమైన ధర్మబద్ధమైన విజ్ఞప్తి ఉంది. ఎందుకంటే మొదటిగా మనం మెట్రో చూసుకుంటే దేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులతో కాకుండా ఒక ప్రైవేట్ కంపెనీ నిధులతో నిర్మించిన మొదటి, ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మొదటిది. బహుశా ఇప్పటికీ కూడా 3-4 ఉంటుంది అది. అంటే ప్రభుత్వ వ్యయం కాకుండా ప్రైవేట్ వ్యయంతో L&T వాళ్ళకి చేశారు అది. సో మొదటి ఫేజ్లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏమి నిధులు తీసుకోలే ఆ రకంగా. నెక్స్ట్ రెండో ఫేజు యాక్చువల్గా ఏంటంటే ఆ రెండో ఫేజు ఈ ట్రాఫిక్ సమస్యని తగ్గించడానికి రాష్ట్రంలో పర్టికులర్ హైదరాబాద్ నగరంలో, అట్లాగే కొన్ని కీలకమైన స్టాప్స్ అంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఇట్లాంటి వాటిని కనెక్టివిటీ చాలా నగరాల్లో ఏంటంటే ఎయిర్పోర్ట్కి మెట్రో కనెక్టివిటీ ఒక చాలా చోట్ల ఉన్నది. సో అట్లాంటిది రెండోది. మూడోది ఏంటంటే చాలా నగరాల్లో డిమాండ్ లేనివి అంటే ఖాళీ పెట్టెలు వెళ్ళే చోట్ల కూడా వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధుల్లో టైర్ 2 టైర్ సిటీ అంటే ఏంటి, చాలా చిన్న సిటీస్, మొదటి 9 ఎన్నో ప్రధాన నగరాలు అంటారు. టైర్ 2 అంటే మన విశాఖపట్నం, నాగపూరు, లేకపోతే కాన్పూరు, లేకపోతే మీరట్ అట్లాంటి చోట్ల కూడా మెట్రో కట్టేసారు. అక్కడేమి డిమాండ్ ఉండదండి. ఎందుకంటే ట్రాఫిక్ ట్రెండ్స్ అంటారు. ట్రాఫిక్ ట్రెండ్స్ అంటే ఒక ఏరియా, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఒక రోజులో ఎంతమంది వెళ్తున్నారు ఎంతమంది వస్తున్నారు అనేది ఒక క్యాలిక్యులేట్ చేస్తారు ఒక మనుషులు ఉండి ఈరోజు. సో అట్లాంటి ట్రాఫిక్ ట్రెండ్స్ స్టడీస్ జరగకుండా ఏదో కేంద్ర ప్రభుత్వం మన పార్టీ ఇచ్చేయాలి మెట్రో అంతా అని చెప్పి, అంటే అవసరం లేని చోట్ల వినియోగం లేని చోట్ల ఇచ్చి ఇక్కడేమో ఒక పక్కనే ఇంతకుముందు డబ్బు తీసుకోకుండా అడిగినా కానీ రెండో దశలో ఈ పార్టీకే మనకు మెట్రో రెండో దశ ఎప్పుడూ అప్రూవ్ అవ్వాల్సిందండి. ఇది కేవలం ఆ పార్టీ కాదని చెప్పి తిరస్కరించడం అనేది బాధాకరం. అందుకని ఆయన మళ్ళీ అప్పీల్ చేస్తున్నారు. ఇక తత్మావి కూడా మంచి రీజనబుల్లే. మన రీజనల్ రింగ్ రోడ్ అనేది ఒక వినూత్నమైనటువంటి ఒక
గ్రామాలని, పట్టణాలని, నగరాలని అనుసంధానం చేసే ఒక మంచి కార్యక్రమం ట్రిప్. అది ఎక్కడ లేదు భారతదేశంలో. అది ఒక విజనరీ డిజైన్ కిందే చేశారు RRR, రీజనల్ రింగ్ రోడ్. దాన్ని చాలా దశల్లో దాన్ని డిజైన్లు అన్నారు, సర్వేలు అన్నారు, ఫస్ట్ ఫేజ్లో అవుట్వైపు వస్తుంది అన్నారు. అందుకని ఇదేంటంటే ఇప్పుడు అటువైపేమో ఇప్పుడు ప్రజెంట్ ఫస్ట్ ఫేజ్లో వచ్చే కారిడారు ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి ఏమో ఇటువైపు కావాలి మనకి, శంషాబాద్ వైపు రీజనల్ రింగ్ రోడ్. ఈ రెండు ఒకేసారి కనుక ఒక 1 year గ్యాప్ తోటైనా వస్తే రీజనల్ రింగ్ రోడ్ కంప్లీషన్ కూడా ఫాస్ట్ అవుతుంది. ఇంకా మూడోది తుమ్మలహట్టి మహారాష్ట్ర ముఖ్యమంత్రితోటి, అదే వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి. సో అది ఇక్కడ మొన్న కూడా ఆయన ఒక రేవంత్ రెడ్డి ఒక వేదికలో బహుశా మూసీ నదికి సంబంధించిన వేదికలోనే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి మీద ఒక సవాల్ అనుకోండి, ఒక విజ్ఞప్తి అనుకోండి, మీరు మధ్యవర్తిత్వం చేసి సమన్వయం చేసి మాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అని. ఎవరో మధ్యలో బీజేపీ నాయకులు కూడా ఒక మాట అన్నారు. అదేంటంటే అసలు ఈయన ఉత్తరమే రాయలేదు మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్కి అని. వీళ్ళేమన్నారంటే మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్కి మేము రాసిన ఉత్తరం కాపీ ఇస్తాము, కానీ ఇప్పుడన్నా పరిశీలి చేయండి అని. సో ఇవన్నీ రాజకీయాలకు సంబంధించిన అభివృద్ధి అంశాల్లో ప్రాంతీయత, ప్రాంతీయ విభేదాలు, పార్టీ కలహాలు, పార్టీ కక్షలు, కార్పణ్యాలు అభివృద్ధికి అడ్డు కాకూడదండి. ఆయన దేశ ప్రధాని అంటే దేశం అందరికీ పెద్దగానే వ్యవహరించాలి. సో ఇట్లాంటి విషయాల్లో అట్లా చేస్తే ఇంకొక నిజం ఏంటంటే భారతదేశానికి ఒక విధంగా అప్రకటిత రెండవ రాజధానిగా ఆ విధంగా హైదరాబాద్ని ఒక వ్యూహాత్మకంగా అభివృద్ధి చేసుకుంటే మనకి ఢిల్లీకి ఆల్టర్నేటివ్గా ఇది అవుతుంది. అట్లాంటి దీర్ఘకాలికమైన జాతీయ లక్ష్యాలు, దీర్ఘకాలిక దేశ దృష్టి ఉన్న వాళ్ళైతే హైదరాబాద్ని అన్ని రకాలుగానే, ఎందుకంటే మనకి ఢిల్లీ పాకిస్తాన్కి, చైనాకి అన్నిటికి దగ్గర, ఇదేమో వ్యూహాత్మకంగా సౌత్కి నార్త్కి మధ్యలో పాయింట్. అందుకనైనా హైదరాబాద్కి తగినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం ఇవ్వటం దేశ అవసరాలకి, భవిష్యత్తుకి అత్యవసరం. థ్యాంక్ యూ సార్. చూశారు కదా, ఇవి ఈనాటి డైలీ న్యూస్ అండ్ అనాలిసిస్లోని ప్రధాన అంశాల విశ్లేషణలు. మరిన్ని రాజకీయ విశ్లేషణలు, తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.